ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. అండ్ అలాగే రీసెంట్‌గా పాల్ హేమన్‌కి ఒక ఇంటర్వ్యూ అయితే జరిగింది. ఈ ఇంటర్వ్యూలో పాల్ హేమన్ బ్లడ్ లైన్ స్టోరీ లైన్ గురించి చాలా విషయాలైతే మాట్లాడినారు. సో, దాని గురించి క్లియర్‌గా ఈ వీడియోలో మాట్లాడదాం. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. సో, మీలో ఎవరైనా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే కంపల్సరీ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. సో, ఫస్ట్‌గా పాల్ హేమన్ ఇంటర్వ్యూ గురించి మాట్లాడదాం. సో, మన పాల్ హేమన్ పైన న్యూ బ్లడ్ లైన్ అటాక్ చేసింది కదా! అండ్ దాని తర్వాత సోలో సికోవా, కోడీ రోడ్స్‌కి ఛాలెంజ్ చేసినారు. అండ్ సమ్మర్ స్లామ్‌లో రోమన్ రైన్స్ అయితే రిటర్న్ చేసినారు. సో, ఇదంతా బెస్ట్ టైమింగ్‌లో జరిగిందని మన పాల్ హేమన్ చెప్పినారు. అండ్ అంతేకాదు ఈ ఇంటర్వ్యూలో ఒక సిల్లీ క్వెషన్ అయితే అడిగినారు. సో, ఆ క్వెషన్ ఏంది అంటే మన పాల్ హేమన్‌ని న్యూ బ్లడ్ లైన్ అటాక్ చేసింది కదా! సో, ఈ అటాక్‌లో భాగంగా ట్రిపుల్ పవర్ బాంబ్ వేసినారు కదా! సో, ఆ ట్రిపుల్ పవర్ బాంబ్ నిజమేనా అన్నట్టుగా అడిగినారు. సో, అప్పుడు పాల్ హేమన్ ఏమన్నారంటే, సో, చాలామంది ఫ్యాన్స్ ముందు మేడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో నేను ట్రిపుల్ పవర్ బాంబ్‌ని తీసుకున్నాను. నేను ఆ పెయిన్‌ని తీసుకున్నాను. సో, అక్కడ ఉన్న వాళ్ళంతా రియల్ ఫ్యాన్స్ అండ్ రియల్‌గా మేడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో జరిగింది. సో, ఇదంతా రియల్ అని మన పాల్ హేమన్ చెప్పినారు. సో, మన పాల్ హేమన్ ఎక్కువగా ఫిజికల్‌గా ఇన్వాల్వ్ కారు. కాకపోతే ఈ స్టోరీ లైన్‌లో ఇన్వాల్వ్ అయినారని మన పాల్ హేమన్ చెప్పినారు. సో, ఆ ట్రిపుల్ పవర్ బాంబ్ నిజం. మనం చూసింది నిజం. మన పాల్ హేమన్‌కి కొంచెం దెబ్బ తగిలింది కూడా నిజమా అని మన పాల్ హేమన్ క్లియర్‌గా చెప్పినారు. అండ్ ఇంకొక క్వెషన్ చాలామంది ఫ్యాన్స్‌లో ఉంది. సో, ఆ క్వెషన్ గురించి మన పాల్ హేమనే చెప్పినారు. సో, అదేంటంటే మన పాల్ హేమనే చెప్పినారు కదా! బ్లడ్ లైన్ ఇప్పుడు థర్డ్ ఇన్నింగ్స్‌లో ఉందని. సో, ఇప్పుడు ఎక్కడ ఉంది? మరి స్టోరీ లైన్ ఎంత వరకు వెళ్తది? అండ్ ప్రెజెంట్ స్టోరీ లైన్ ఎక్కడ ఉందనే దాని గురించి పాల్ హేమన్ చెప్పినారు. సో, ఇప్పుడు బ్లడ్ లైన్ స్టోరీ లైన్ థర్డ్ ఇన్నింగ్స్‌లో ఉందని నేను చెప్పినాను. సో, నా ప్రకారం అయితే ఇప్పుడు బ్లడ్ లైన్ స్టోరీ లైన్ థర్డ్ ఇన్నింగ్స్ అయిపోయిందని ఒక టైప్‌లో పాల్ హేమన్ చెప్పినారు. సో, పాల్ హేమనే థర్డ్ ఇన్నింగ్స్‌లో ఉందని ఒకప్పుడు చెప్పినారు. అండ్ ఇప్పుడు సోలో సికోవా న్యూ ట్రైబల్ చీఫ్‌గా మారినారు. తామా టోంగా వచ్చినారు. టోంగాలో వచ్చినారు. అండ్ జాకబ్ ఫటు వచ్చినారు. సో, ఇప్పుడు ఆ ఇన్నింగ్స్‌లో లేదని మన పాల్ హేమన్ చెప్పినారు. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఎన్నో ఇన్నింగ్స్‌లో ఉందని మీరెవరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. సో, బ్లడ్ లైన్‌లో ఇంకా చాలా జరుగుతది. ఇంకా చాలా ఉన్నాయని మన పాల్ హేమన్ చెప్పినారు. అండ్ ఇప్పుడు థర్డ్ ఇన్నింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ ప్రెజెంట్ బ్లడ్ లైన్ స్టోరీ లైన్ ఏ ఫేజ్‌లో ఉందని పాల్ హేమన్ అయితే క్లియర్‌గా మెన్షన్ చేయలేదు. అంటే థర్డ్ ఇన్నింగ్స్ అయిపోయింది. బట్ ఎక్కడ ఉంది? ఎటువైపు వెళ్తుంది? అనే దాని గురించి క్లియర్‌గా చెప్పలేదు. కానీ కొన్ని టీజ్ అయితే చెప్పినారు. సో, ఆ టీజర్స్ ఏంటి అంటే ఇప్పుడు న్యూ బ్లడ్ లైన్ ఉంది కదా! సో, ఈ న్యూ బ్లడ్ లైన్‌లో ఇంకా చాలా డెబ్యూట్స్ జరుగుతాయంట. జిల్లా ఫాటు కావచ్చు, లేదంటే హీకులియో కావచ్చు. సో, ఇంకా చాలా డెబ్యూట్స్ ఉన్నాయని మన పాల్ హేమన్ చెప్పినారు. సోలో సికోకి చాలా బ్యాకప్ ఉంది. సో, ఇప్పుడు రోమన్ రైన్స్‌కి ఒక టైప్‌లో థ్రెట్ అని మన పాల్ హేమన్ చెప్పినారు. అంటే ఇప్పుడు రోమన్ రైన్స్‌కి థ్రెట్ అంటే సో, వాళ్ళు ఇంకా పవర్‌ఫుల్‌గా కనిపించే ఛాన్స్ అయితే ఉంది. ఎవరు? న్యూ బ్లడ్ లైన్. సోలో సికోవా బ్లడ్ లైన్ ఇంకా పవర్‌ఫుల్‌గా కనిపించే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు రోమన్ రైన్స్ వాళ్ళ చేతుల్లో దెబ్బలు తినడమేనా అంటే సో, కాదు. రోమన్ రైన్స్‌కి కూడా బ్యాకప్ అయితే ఉందని పాల్ హేమన్ అయితే చెప్పడం జరిగింది. సో, రోమన్ రైన్స్ కూడా బ్యాకప్ ఉంది. బట్ ఇది ఎంత దూరం వెళ్తదనేది పాల్ హేమన్‌కి తెలియదు. ఆయన ఇక్కడ ఉన్న ఫ్యాన్స్‌కి ఎవరికీ తెలియదు. కాకపోతే నిజానికి పాల్ హేమన్‌కి తెలుసు. బట్ రివీల్ చేయలేదు. బ్లడ్ లైన్ స్టోరీ లైన్ అనేది అన్‌ఎక్స్‌పెక్టెడ్ అని మన పాల్ హేమన్ చెప్పినారు. సో, మనం ఎక్స్‌పెక్ట్ చేసినంత ఏది జరగదు. అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ అనేవి జరుగుతాయని మన పాల్ హేమన్ చెప్పినారు. సో, మనకి ఏమనిపించింది? సామీ జైన్ బ్లడ్ లైన్ నుండి విడిపోయిన తర్వాత, జే ఉసో విడిపోయిన తర్వాత, ఆయన జిమ్మీ వెళ్ళిన తర్వాత మనకేమనిపించింది? ఒక సోలో సికోవా ఉన్నాడు. సోలో సికోవా రోమన్ రైన్స్‌కి బెట్రేజ్ చేస్తే ఇక బ్లడ్ లైన్ అయిపోతదని మనం అనుకున్నాం. బ్లడ్ లైన్ కొలాప్స్ అయితదని మనం అనుకున్నాం. బట్ ఇప్పుడు ఏం జరిగింది? సోలో సికోవా న్యూ ట్రైబల్ చీఫ్‌గా మారినారు. తామా టోంగా న్యూ రైట్ హ్యాండ్ మ్యాన్‌గా మారినారు. అండ్ జాకబ్ ఫటు ఎన్ఫోర్సర్‌గా మారినారు. సో, ఇలా చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ జరుగుతాయని మన పాల్ హేమన్ అయితే చెప్పినారు. సో, ఇప్పుడు ఒక క్లారిటీ కూడా ఇచ్చేసినారు పాల్ హేమన్. ఏందంటే సో, ఇప్పుడు పాల్ హేమన్ నిజంగానే రోమన్ రైన్స్‌కి ఒక వైస్ మ్యాన్ అట. ఇప్పటికి కూడా రోమన్ రైన్స్‌కే వైస్ మ్యాన్, రోమన్ రైన్స్‌కే స్పెషల్ కౌన్సిల్ అని మన పాల్ హేమన్ క్లియర్‌గా చెప్పినారు. అంటే ఇప్పుడు దీని అర్థం ఏందంటే రోమన్ రైన్స్‌కి స్టిల్ పాల్ హేమన్ ఒక స్పెషల్ కౌన్సిల్, స్పెషల్ వైస్ మ్యాన్. సో, రోమన్ రైన్స్‌తోనే ఉంటాడు. రోమన్ రైన్స్‌కే ఓన్లీ పాల్ హేమన్ అక్నాలెడ్జ్ చేస్తారనమాట. ఈ విషయాన్ని కూడా మన పాల్ హేమన్ ఈ ఇంటర్వ్యూలో క్లియర్‌గా చెప్పినారు. సో, రిటర్న్ గురించి మాట్లాడితే సో, రిటర్న్ గురించి ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు పాల్ హేమన్. బట్ తొందరలోనే వస్తారు. సో, జిమ్మీ ఉసో వస్తారు, జే ఉసో వస్తారు. సో, ఇంకా చాలా ఉంది బ్లడ్ లైన్ స్టోరీ లైన్. సో, ఫ్యాన్స్ చాలా ఎంటర్‌టైన్ అవుతారని మన పాల్ హేమన్ ఈ ఇంటర్వ్యూలో చెప్పినారు. సో, ఇప్పుడు మీరేమంటారు? మీకేమనిపిస్తుంది పాల్ హేమన్ చెప్పిన దానిపైన? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జే ఉసో గురించి. సో, మన జే ఉసో బ్లూ ఊలాఫాల మాల వేసుకున్నారు రీసెంట్‌గా ఒక ఈవెంట్‌లో. సో, ఆ బ్లూ ఊలాఫాల మాల ఏందసలు?
సో చాలామంది క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. సో దీనిపైన ఎటువంటి క్లారిటీ అయితే లేదు. సో ఇప్పుడు బ్లడ్ లైన్ ఫ్యామిలీలో చాలామంది చాలా రకరకాల మాలలు అయితే వేసుకున్నారు. బట్ ఈ ఉలఫలా మాల మాత్రం ఎక్కువగా ఎవరు వేసుకోలేదు. ఓన్లీ రోమన్ రీన్స్ అండ్ జే ఊసో. ఇప్పుడు జే ఊసో బ్లూ ఉలఫలా మాల వేసుకున్నారు. సో దీన్ని చాలామంది ట్రైబల్ ఈట్ అని అంటున్నారు. సో దీనిపైన క్లారిటీ అయితే లేదు. సో మనకి పాల్ హెమన్ ఇంకా బ్లడ్ లైన్ స్టోరీ లైన్లో చాలా ఉందని చెప్పినారు కదా. సో దీనికి ఏమైనా సంబంధం ఉండి ఉండొచ్చు. అండ్ రోమన్ రీన్స్ జే ఊసో కోసం ఏదైనా ప్లాన్స్ చేసి ఉండవచ్చు. సో ఆ విధంగా చూపిస్తారేమో స్టోరీ లైన్. సో అందుకనే మేబీ జే ఊసో ఈ బ్లూ కలర్ ఉలఫాలా మాల వేసుకొని ఉండవచ్చు. సో ఇన్ ఫ్యూచర్లో తెలుస్తుంది ఆ బ్లూ ఉలఫాలా మాల ఎందుకు వేసుకున్నారో. సో క్లియర్గా తెలుస్తుంది. సో అది తెలిసిన వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం నెట్ఫ్లిక్స్ గురించి. సో మనకి నెక్స్ట్ ఇయర్ 2025 నుండి రా అనేది నెట్ఫ్లిక్స్లో వస్తుంది అన్నమాట. సో ఈ నెట్ఫ్లిక్స్ కోసం మన జాన్ సీనా అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే ఉన్నారు. సో రాలో కన్ఫర్మ్గా వస్తారనమాట మన జాన్ సీనా. అండ్ అట్ ద సేమ్ టైం రాక్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ మన WWE నెట్ఫ్లిక్స్ పోస్టర్ని అయితే రిలీజ్ చేసింది. సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ ఈ పోస్టర్లో చాలామంది సూపర్ స్టార్స్ ఉన్నారు. రోమన్ రీన్స్ ఉన్నారు, కోడీ రోడ్స్ ఉన్నారు, సెత్ రాలిన్స్ ఉన్నారు. సో చాలా పెద్ద సూపర్ స్టార్స్ అయితే ఉన్నారు. సో ప్రాబబుల్లీ మెయిన్ సూపర్ స్టార్స్, పెద్ద సూపర్ స్టార్స్ అందరూ రాలో కనిపించే ఛాన్స్ అయితే ఉంది. సో అఫీషియల్గా ఇప్పటి వరకు అయితే రాక్ అండ్ జాన్ సీనా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. వాళ్ళిద్దరైతే కన్ఫర్మ్గా ఉన్నారన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం CM పంక్ గురించి. సో మన CM పంక్ తను రస్సెల్ మేనియాలో ఎవరితో ఫైట్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారో సో ఆ సూపర్ స్టార్ నేమ్ అయితే రివీల్ చేయడం జరిగింది. సో ఆ సూపర్ స్టార్స్ ఎవరంటే స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ అండ్ ద రాక్. సో రాక్ అండ్ స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్తో CM పంక్ ఫైట్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారంట. సో రస్సెల్ మేనియాలో. సో ప్రాబబుల్లీ ఈ మ్యాచెస్ జరిగే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే మనకి సెత్ రాలిన్స్ వర్సెస్ CM పంక్ మ్యాచ్ రస్సెల్ మేనియా 41లో జరిగే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో ఇదే మ్యాచ్ జరగచ్చు. సో రాక్ వర్సెస్ CM పంక్ మ్యాచ్ అండ్ CM పంక్ వర్సెస్ స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ మ్యాచ్ రస్సెల్ మేనియా 42 అండ్ 43లో జరగచ్చు. సో ఇవి జరుగుతాయని క్లారిటీ కూడా లేదు. బట్ CM పంక్ అయితే ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. అండ్ రీసెంట్గా డ్రూ మ్యాకెంటైర్ CM పంక్ని ట్రోల్ చేస్తూనే ఉన్నారు. సో మన డ్రూ మ్యాకెంటైర్ CM పంక్ థీమ్ సాంగ్లో ఎంట్రీ తీసుకుంటున్నారు. సో ఒక టైప్లో ట్రోల్ చేస్తున్నారు CM పంక్ని. సో వీళ్ళ మధ్య ఫ్యూడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ CM పంక్ వర్సెస్ డ్రూ మ్యాకెంటైర్ మ్యాచ్ బ్యాష్ ఇన్ బెర్లిన్ కోసం నెక్స్ట్ రాలో కన్ఫర్మ్ అయినా అవ్వచ్చు. సో మనకి రూమర్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ రా దాకానైతే వెయిట్ చేస్తే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అవుతుంది అన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం చార్లెట్ ఫ్లేర్ గురించి. సో చార్లెట్ ఫ్లేర్ రిటర్న్ కోసం రెడీగా ఉంది. ఎనీ టైమ్ చార్లెట్ ఫ్లేర్ WWE రిటర్న్ చేయొచ్చు. అండ్ మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే నవంబర్ మంత్ ఎండింగ్ లోపు, సో నవంబర్ మంత్లోనైనా దానికన్నా ముందైనా చార్లెట్ ఫ్లేర్ WWE రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అపోనెంట్ అంటే ఇప్పుడు చార్లెట్ ఫ్లేర్ వచ్చిన తర్వాత ఎవరితో ఫైట్ చేస్తుంది అనే దానిపైన కూడా ఒక రూమర్ అయితే ఉంది. సో మనకి చార్లెట్ ఫ్లేర్ రిటర్న్ చేసిన తర్వాత టిఫనీ స్ట్రాటన్తో ఫైట్ చేస్తుంది అన్నట్టుగా ఒక రూమర్ అయితే వస్తుంది. సో వన్స్ చార్లెట్ ఫ్లేర్ రిటర్న్ చేసిన తర్వాత దీనిపైన ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం వైట్ 6 గురించి. సో వైట్ 6 ఒక మెసేజ్ని అయితే సెండ్ చేసినారు. ఒక ఫోటోని సోషల్ మీడియాలో రిలీజ్ అయితే చేసినారు. ఆ ఫోటో ఏందో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఈ ఫోటో మీద లాస్ట్ ఛాన్స్ అనేది ఉంది. సో ఇప్పుడు దీని అర్థం ఏందనేది మనకి రాలో తెలుస్తుంది. సో కొన్ని రూమర్స్ ఏమంటున్నాయి అంటే వైట్ 6లో ఇంకొక మెంబర్ యాడ్ అవుతారన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో మరి ఇది నిజమో కాదో తెలుసుకోవాలంటే మనం నెక్స్ట్ రాదాకనైతే వెయిట్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం హార్డీ బాయ్స్ గురించి. సో హార్డీ బాయ్స్ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చినారు. సో వాళ్ళ ఫైనల్ రన్ WWEలోనే ఉంటుందని ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చినారు. సో వాళ్ళు అంటే రిటైర్మెంట్ తీసుకోవాలనుకునేది WWEలోనే అని ఒక టైప్లో చెప్పినారు. సో మేబీ అంత మంచిగా ఉంటే హార్డీ బాయ్స్ WWEలోనే రిటైర్మెంట్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. సో మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్లో అడగండి, లేదంటే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే చేయండి. నేను కంపల్సరీ మీ మెసేజ్కి రిప్లై అయితే ఇస్తాను.